యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులుగా నేను ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా నలుమూల నుండి వేలాది మంది కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలి వచ్చిన సంగతి మీరందరూ చూడడం జరిగింది. అంటే ఒక సామాన్య కార్యకర్త ఈనాడు జిల్లా పార్టీ అధ్యక్షుడు అయిన సంకేతంతో ఈనాడు ఈ కార్యక్రమంతో ఉత్సాహంగా చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నిక చేసినటువంటి ఒక బీసీ బిడ్డగా ఒక మారుమూల ప్రాంతం నుంచి సామాన్య కార్యకర్తల నుంచి జిల్లా అధ్యక్షుడికి ఎంపిక చేసిన మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా కేంద్ర మంత్రులు బండి సంజయ్ గారికి, రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారికి, రాష్ట్ర పార్టీ అందరికీ, నాకు ఎన్నికకు సహకరించిన జిల్లా రాష్ట్ర నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ యొక్క ఉత్సాహంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానికి ఒకటే నేను కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఒకటే చెప్తాను. ఈరోజు ఒక సామాన్య కార్యకర్త ఈనాడు జిల్లా అధ్యక్షుడే కాదు, నరేంద్ర మోడీ గారి నుంచి మొదలుకుంటే కిషన్ రెడ్డి దాకా జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లాకి ఇట్లా వందలాది మంది కార్యకర్తలను తయారు చేసిన సంస్థ, మామూలు కార్యకర్తలను జిల్లా రాష్ట్ర కేంద్రంలో తయారు చేసిన సంస్థ భారతీయ జనతా పార్టీ అనే సందేశం ఈనాడు ప్రజలకు వెళ్ళడం జరిగింది. నేను అనడం లేదు, ప్రతిపక్ష పార్టీలతో కలిసి స్వయంగా నాకు విషయం చెప్పి చాలా నీ కష్టానికి ఫలితం దక్కింది, ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన బీసీ బిడ్డగా నీకు చాలా చక్కటి అవకాశం వచ్చింది, నీ ఆధ్వర్యంలో పార్టీ బలోపేతం అవుతుందని మేము మా నమ్మకం ఉంది అని ప్రతిపక్ష పార్టీలు చెప్పిన సందర్భాలు కూడా మీడియా మిత్రులు తెలియజేస్తాం. అదే దిశలా నేను పార్టీని బలోపేతం చేయడానికి సీనియర్ నాయకులందరినీ కలుపుకొని పోయి ఈరోజు జిల్లాలో పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలైతేనేమి, ఏ ఎన్నికలు వచ్చినా ముందుండి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి కృత నిశ్చయంతో కంకణబద్ధులై అందరి సహకారంతో ముందుంటానని, అదేవిధంగా నాకు సీనియర్ నాయకులు బూత్ స్థాయి నుంచి అందరూ కూడా సహకరిస్తారన్న నమ్మకంతో నాకు ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలియడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కిల్లా మీద ఆశయాల జెండాను ఎగరడం ఖాయం. అది దానికి అనుకూలంగా మేమందరం కూడా సమయం ఉంటే పనిచేస్తాం. ప్రజా సమస్యల మీద, ప్రతి మండలంలో ఉన్న సమస్యలు, మున్సిపాలిటీలో సమస్యల మీద పోరాడతాం. ప్రజల పక్షాన ఉండి పోరాడతాం, రైతుల పక్షాన ఉండి పోరాడతాం, నిరుద్యోగుల యువకుల ముందు అందరిని ముందేసుకుని పోరాడతాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, గతంలో బీఆర్ఎస్ 10 సంవత్సరాలు చేసిన మోసాలను ఎండగడుతూ ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని సభాముఖంగా మీకు కోరుతూ